హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. డియర్ లిజనర్స్, ఈరోజు మేము అడిగిన పోస్టులో 90% లిజనర్స్ పిక్స్ లేకుండానే వీడియోస్ కావాలని అడిగారు. అందుకే మీ అభిప్రాయాన్ని గౌరవించి మేం కూడా పిక్స్ లేకుండానే వీడియోస్ ఇస్తున్నాం. ఈ రోజు నుండి 2 వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కానీ మా వైపు నుండి కూడా ఒక చిన్న విన్నపం. మీ కోరికకు అనుగుణంగా మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మా కష్టాన్ని గుర్తించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. దయచేసి వీడియో వినే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళదాం. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 14. ఓల్డ్ ఆఫీస్కి వెళ్ళిన సహస్ర అక్కడ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని కిందకి రావడానికి లిఫ్ట్ ఎక్కగా అప్పుడే ఆ లిఫ్ట్లోకి ఎంటర్ అవుతాడు విశ్వ. అతన్ని చూసి షాక్ అయిన సహస్ర వెంటనే లిఫ్ట్లో నుంచి బయటికి వెళ్ళబోయింది. కానీ ఆమె చెయ్యి పట్టుకొని ఆపిన విశ్వ, ఎక్కడికే వెళ్తున్నావు అని అన్నాడు. ఇంతలో లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యింది. ఏయ్, నన్ను వదులు, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంది సహస్ర. ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. మహా అయితే నిన్నటిలాగా నలుగురిలో నా పరువు తీస్తావేమో. నో ప్రాబ్లం, నేను మగాడిని, దులుపుకొని పోతాను. కానీ అదే పరువు నేను తీస్తే అని అన్నాడు విశ్వ. ఆ మాటకి సహస్ర కళ్ళలో బెదురుతో అతని వైపు చూసింది. అది చూసి విశ్వ గర్వంగా నవ్వుతూ, ఈ భయాన్ని మెయింటైన్ చెయ్యి. యూనో సహస్ర, నీ ఒంటిపై ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో నాకంటే బాగా ఎవరికి తెలీదు. అవన్నీ బయటపెడితే నీ పరిస్థితి ఏంటి అని అన్నాడు. ఆ మాట వినగానే సహస్ర కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఆమెను ఆ పరిస్థితిలో చూసిన విశ్వ చిన్నగా నవ్వి ఆమె చెంపపై తడుతూ, చూడు సహస్ర బేబీ, నువ్వు నాకు నచ్చావు. ఎలా నచ్చావంటే కేవలం బెడ్ మీద మాత్రమే నచ్చావు. అంతే తప్ప నీపై లవ్వు గివ్వు కొవ్వు ఏం లేవు. ఎందుకంటే నేను 5 ఏళ్ల నుంచి ఒక అమ్మాయితో ఆల్రెడీ లవ్లో ఉన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాను. అలా అని నిన్ను వదిలేస్తానని అనుకోకు. నేను కోరినప్పుడు, నాకు నీ మీద మనసు మళ్ళినప్పుడు నిన్ను మళ్ళీ నా దగ్గరికి పిలుస్తాను. రానని మొండికేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. నీ పుట్టుమచ్చల అడ్రస్ ఊరంతా చెప్పాల్సి వస్తుంది అని అన్నాడు. అతని మాటలు బెదిరింపులు అన్నీ వింటున్న సహస్రకి కళ్ళలో నుంచి ఆగకుండా నీళ్లు కారుతున్నాయి. ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. విశ్వ వెకిలిగా నవ్వుతూ ఆ కన్నీటిని వేలితో తుడిచి చప్పరించాడు. అతను చేస్తున్న పనికి సహస్ర లోపలే విపరీతమైన కోపంతో ఉడికిపోతుంది. కానీ ఆ లిఫ్ట్లో ఏమాత్రం ఎదురు తిరిగినా ఆ ఆఫీసులో అందరూ తననే తప్పుపడతారు కనుక మౌనంగా బెదురుతున్న కళ్ళతో అతన్నే చూస్తోంది. ఇంతలో లిఫ్ట్ ఆగడంతో ఒక్కసారిగా విశ్వను వెనక్కి నెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న క్యాబ్లో కూర్చుంది. ఆమె మనసంతా కంగారుతో నిండిపోవడంతో ఆమె శరీరం మొత్తం నిలువెల్లా వణికిపోతోంది. కాసేపటికి క్యాబ్ ఆఫీస్ ముందు ఆగడంతో హడావుడిగా లోపలికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కిన ఆమె సీఈఓ క్యాబిన్ ఉండే ఫ్లోర్లో లిఫ్ట్ దిగింది. అప్పటికి కూడా ఆమె గుండెదడ తగ్గకపోవడంతో జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తూ అక్కడే గోడకు ఆనుకొని నించుంది. ఆమెలోని భయానికి ఆమె ఎద ఎగసి పడుతోంది. ఇంతలో, వర్క్ స్టార్ట్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు అని వినిపించింది రుద్ర వాయిస్. ఆ వాయిస్కి ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపు చూసింది సహస్ర. నిన్నే అడుగుతున్నాను. ఈరోజు షార్ప్ 10కి నా క్యాబిన్లో ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు టైం ఎంత ఎందుకు చూసావా? ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు రుద్ర. అంతులేని బాధ గుండెల్లో మోస్తున్నందుకో లేదంటే సీఈఓ అంటే భయం వలనో తెలియదు గాని ఆమె గొంతు నుండి ఒక్క మాట కూడా పగలడం లేదు. పైగా అతన్ని అంత సీరియస్గా చూడగానే ఒక్కసారిగా ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు తన్నుకొని బయటికి వచ్చేశాయి. అది చూసిన రుద్ర ముఖం చిట్లిస్తూ, కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఇంకా సహస్ర ఆ సంఘటన నుండి తేరుకోకపోవడంతో అక్కడే నిలబడిపోయింది. రుద్ర కొంత దూరం వెళ్ళి వెనక్కి చూశాడు. సహస్ర నుంచున్న చోటు నుండి ఇంచు కూడా కదలకుండా తననే చూస్తూ ఉండడంతో వెంటనే వెనక్కి వచ్చి ఫోర్సుగా ఆమె చెయ్యి పట్టుకొని తనతో పాటు లాక్కెళుతున్నాడు. సహస్ర బొమ్మలా అతని వెనకే నడుస్తోంది. తన ఆఫీస్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సహస్రని లోపలికి లాగి వదిలేసిన రుద్ర ఆమె ఎందుకు ఏడుస్తుందో ఒక మాట కూడా అడగకుండా వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. సహస్ర ఇంకా అలాగే నిలబడి ఉండడంతో, వచ్చి కూర్చుంటావా లేదంటే డే అంతా ఇలానే నుంచొని వర్క్ చేస్తావా అని అడిగాడు రుద్ర. ఆ మాటకు ఉలిక్కిపడి తన ఆలోచనలో నుండి బయటికి వచ్చిన సహస్ర వెంటనే కంగారుగా వెళ్ళి
తన చైర్లో కూర్చుంది. చూడు, నువ్వు బాగున్నావా లేదా అని నేను అడగను, అది నాకు అనవసరం. కానీ నా పర్సనల్ అసిస్టెంట్ ఇలా ఫస్ట్ డే రోజు ఏడుస్తూ నా దగ్గరికి వర్క్ చేయడానికి రాకూడదు. సో నీ ఏడుపు ఆపేస్తే మనం కాసేపు మాట్లాడొచ్చు. ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అన్నాడు రుద్ర. ఆ మాటకు సహస్ర ఏం సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది. దాంతో రుద్ర అసహనంగా ఫీల్ అవుతూ, నువ్వు మనిషివి ఇక్కడే ఉన్నావు, బట్ మైండ్ ఎక్కడో ఉంది. వర్క్ చేస్తావా లేదంటే జాబ్ నుండి వెళ్ళిపోతావా అని కరుకుగా అడిగాడు. ఆ మాట వినగానే సహస్ర ఒక్కసారిగా అలర్ట్ అవుతూ, ఐఎమ్ సారీ సార్, సారీ, మళ్ళీ ఎప్పుడు ఇలా జరగనివ్వను, ఐ ప్రామిస్, నేను వర్క్ చేస్తాను అని అపాలజీ చెప్పింది. గుడ్. నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కానీ నీ పర్సనల్ విషయాలు వర్క్పై ఎఫెక్ట్ చూపించకూడదు, అందులోనూ ఏడ్చేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని సీరియస్గా చెప్పాడు రుద్ర. సారీ సార్, నా వల్ల తప్పు జరిగింది తలంచుకొని చెప్పింది సహస్ర. ఇన్నిసార్లు సారీ చెప్పే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. వర్క్ మీద డెడికేషన్తో ఉండేవాళ్ళు ఇన్నిసార్లు సారీ చెప్పే సిచ్యువేషన్ తెచ్చుకోరు అని అన్నాడు రుద్ర. దాంతో ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది సహస్ర. తాను ఉన్న పరిస్థితి గురించి రుద్రతో ఆమె షేర్ చేసుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ గురించి చెప్పకపోతే తనకు వర్క్పై డెడికేషన్ లేదని అతని దృష్టిలో నెగిటివ్గా ముద్రించుకునే అవకాశం ఉంది. అందుకే ఆమె తన పరిస్థితి గురించి అతనితో చెప్పాలని అనుకుంటూ తలెత్తి అతని వైపు చూసింది. ఆమె ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తున్న రుద్ర, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు. దాంతో సహస్ర చిన్నగా తలూపి, అవును సార్, నేను ఒక తప్పు చేశాను, దాని గురించి మీతో చెప్పాలి అని చెప్పి తలదించుకొని, నేను ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత నా కో ఎంప్లాయ్ విశ్వతో డేట్ చేసి కంపెనీ రూల్స్ని బ్రేక్ చేశాను. ఆ రిలేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాను సార్, అందుకే కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అని చెప్పి నెమ్మదిగా తలపైకెత్తి రుద్రవైపు చూసింది. ఆమె చెబుతుంది ఏమాత్రం లెక్క చేయనట్లుగా ఎదురుగా ఉన్న ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నాడు రుద్ర. దాంతో సహస్ర అతని వైపు విచిత్రంగా చూస్తూ, ఇతను నేను చెప్పింది అసలు విన్నాడా లేదా అని మనసులో అనుకుంది. కానీ అంతలోనే అతను విన్నా వినకపోయినా నేను చేసిన తప్పు ఈరోజు ఒప్పుకోవాల్సిందే అని తనకు తానే చెప్పుకొని, సార్, నిజానికి ఈ జాబ్ నాకు చాలా అవసరం, కానీ నేను తప్పు చేశాను. ఈ తప్పుకు శిక్షగా మీరు నన్ను జాబ్ నుండి తీసేసినా మౌనంగా వెళ్ళడం తప్ప ఇప్పుడు నాకు మరో మార్గం లేదు అని చెప్పింది. జాబ్ నుండి తీసేయాలా? ఎందుకు? ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే అడిగాడు రుద్ర. అంటే సార్, అది ఈ కంపెనీ రూల్స్ ప్రకారం ఎంప్లాయీస్ ఎవరు లవ్ డేటింగ్ అనే రిలేషన్స్లోకి వెళ్ళకూడదని, అలా జరిగితే జాబ్ నుండి తీసేస్తానని ముందే చెప్పారు కదా, అందుకే అని నసిగింది సహస్ర. ఆ మాట వింటూనే ల్యాప్టాప్లో క్లిక్ చేయడం ఆపిన రుద్ర 2 చేతులు టేబుల్ మీదకు పెట్టి కొంచెం ముందుకు వంగి, ఓ, నువ్వు ఆ రూల్ గురించి మాట్లాడుతున్నావా? అయితే లైట్ తీసుకో. నిజానికి ఆ రూల్ వింటే నాకు కూడా నవ్వొస్తుంది. అది నేను పెట్టిన రూల్ కాదు, మా నాన్నగారు పెట్టారు, దాన్ని నేనేమంత సీరియస్గా తీసుకోను అని అన్నాడు. ఆ మాటకి సహస్ర కొంచెం సంతోషంగా, అంటే ఇప్పుడు నాకు మీరు పనిష్మెంట్ ఇవ్వరు కదా సార్ అని అడిగింది. డోంట్ జోక్ సహస్ర, ఆ రూల్ బ్రేక్ చేసినంత మాత్రాన నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నీ తొక్కలో లవ్ బ్రేకప్ అయిన రోజే నాకు దీని గురించి తెలుసు అని సింపుల్గా చెప్పాడు రుద్ర. ఆ మాటకి సహస్ర ముఖం చిట్లించింది. అతను తన ప్రేమను ఎగతాళి చేస్తుంటే ఏం మాట్లాడలేక అతని వైపు ఉక్రోషంగా చూసింది. ఇంతలో రుద్ర మళ్ళీ మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు రూల్ బ్రేక్ చేశానని మనసులో ఫీల్ అవుతుంటే యూ డోంట్ వరీ, ఎందుకంటే నీకన్నా ముందు ఆ రూల్ నేనే బ్రేక్ చేసేశా అని అన్నాడు. ఆ మాట విని సహస్ర ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి, మీరు కూడా రూల్ బ్రేక్ చేసేశారా అని అడిగింది. వెంటనే ఆమె మనసులో అనేక రకాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఇతను కూడా రూల్ బ్రేక్ చేశాడంటే అర్థమేంటి? అంటే సీఈఓగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కంపెనీలో ఎవరైనా అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడా అని అనుకుంది. షాక్తో నిండిన ఆమె ముఖాన్ని చూసి, ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు అని అడిగాడు. దాంతో సహస్ర వెంటనే కంగారుగా, లేదు సార్, ఏం లేదు అని తల అడ్డంగా ఊపి, ఇక ఇతను నాకేం చెప్పకూడదు, నేనేం వినకూడదు. ఇతనికి ఈ ఆఫీసులో ఎవరితో సంబంధం ఉంటే నాకెందుకు, అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు కూడా లేదు అని మనసులో అనుకుంది. సరే, నువ్విప్పుడు బ్రేకప్ బాధలో ఉన్నావు కాబట్టి దాని నుండి బయటికి రావాలంటే ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు రుద్ర. ఏం లేదు సార్, నేను ఇక దీని గురించి ఎక్కువ ఆలోచించను, వర్క్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని చెప్పిన సహస్ర ఇక ఆ టాపిక్ అక్కడితో కట్ చేయాలని అనుకుని, ఇక నేను వర్క్ చేసుకుంటాను సార్ అని చెప్పి పైకి లేవబోయింది. ఇంతలో
నీ బాధ తగ్గాలంటే ఆ విశ్వని నేను జాబ్ నుండి టెర్మినేట్ చేయనా అని సడన్గా అడిగాడు రుద్ర. ఊహించని ఆ మాటకు టక్కున ఆగిపోయిన సహస్ర వెంటనే తల అడ్డంగా ఊపుతూ, నో సార్, వద్దు, అలా చేయొద్దు అని అంది. ఆమె రియాక్షన్ చూసి రుద్ర చిన్నగా ముఖ చిట్లించి అంతలోనే వెటకారంగా నవ్వుతూ, ఎందుకు, అతని మీద ఇంకా ప్రేమ చావలేదా అని అడిగాడు. సహస్ర తల అడ్డంగా ఊపి, అదేం కాదు సార్, నిజం చెప్పాలంటే విశ్వ చాలా బాగా వర్క్ చేస్తాడు. తనకు ఇచ్చిన పనిని కష్టపడి కంప్లీట్ చేస్తాడు. కో ఎంప్లాయీస్ అందరూ అతన్ని చాలా లైక్ చేస్తారు. ఏ విషయంలో చూసినా అతను హానెస్ట్ అండ్ గుడ్ పర్సన్, ఒక్క నా విషయంలో తప్ప అని అంది. ఆ మాటలు విని రుద్ర ఆమె వైపు వింతగా చూసి, యు నో వన్ థింగ్, యు ఆర్ క్రేజీ అని అన్నాడు. అతను చెప్పింది నిజమే గనక ఏమీ మాట్లాడకుండా ఆ మాటని అంగీకరించింది సహస్ర. ఓకే దెన్, అయితే అతన్ని అలాగే వదిలేస్తావా అని అడిగాడు రుద్ర. ఆ మాటకు సహస్ర దగ్గర సమాధానం లేదు. కానీ విశ్వ చేసిన పనికి అతన్ని ఊరికే వదిలేయాలని కూడా ఆమెకు అనిపించలేదు. అందుకే రుద్రతో, సార్, నిజం చెప్పాలంటే అతను చేసిన తప్పుకి శిక్ష ఇంత సులభంగా ఉండకూడదు. నేను అతన్ని ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలనుకుంటున్నాను. తప్పకుండా అతనికి ఏదో ఒకరోజు కరెక్ట్గా సమాధానం చెబుతాను అని ఎమోషనల్గా చెప్పింది సహస్ర. ఆ మాటకు రుద్ర కళ్ళు ఒక క్షణం పాటు సహస్రను పరిశీలనగా చూశాయి. కాసేపటి తర్వాత అతను, నువ్వు వాడిని ఇంకా లవ్ చేస్తున్నావా అని అడిగాడు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకముందే, ఎనీవేస్, నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా లేదా అనేది నీ పర్సనల్ విషయం, నవ్ యూ కెన్ గో అని గంభీరంగా అన్నాడు రుద్ర. ఆ మాటకు సహస్ర అయోమయంగా చూసింది. 2 నిమిషాల క్రితం వరకు అంత కన్సర్న్తో మాట్లాడి అంతలోనే ఆమెడు దూరం పెట్టేస్తున్న అతని బిహేవియర్ ఆమెకు అర్థం కాలేదు. అయినా ఏం మాట్లాడకుండా వెంటనే అక్కడి నుండి లేచి రూమ్ డోర్ వైపు నడిచింది. సరిగ్గా ఆమె రూమ్ డోర్ తీయబోతున్న సమయంలో, 1 మినిట్ సహస్ర అన్నాడు రుద్ర. దాంతో అక్కడే ఆగి వెనక్కి తిరిగి రుద్రవైపు చూసింది సహస్ర. నువ్వు నిజంగా ఆ విశ్వని పనిష్ చేయాలని అనుకుంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని వంకరగా నవ్వుతూ అన్నాడు రుద్ర. ఆ మాటకు అర్థం కానట్లుగా చూసి, ఏంటి సార్ అది అని అడిగింది సహస్ర. యాక్చువల్లీ ఆ విశ్వ నిన్ను కాదని వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నాడని విన్నాను. ఇప్పుడు నువ్వు వాడి స్టైల్లోనే వాడికి బుద్ధి చెప్పాలంటే నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండు అని అడిగాడు. ఆ మాట వినగానే కళ్ళు పెద్దవిగా చేసి నోరు తెరిచి అతన్ని చూస్తూ ఉండిపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.